మీకంతా కూడా తెలుసు 5 సంవత్సరాలలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, అన్ని రకాల సంక్షేమ పథకాలు ఏదైతే చెప్పాడో అవన్నీ కూడా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్నికలైన తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి ఎన్నికల హామీలు నెరవేర్చే దాంట్లో దృష్టి పెట్టారు. మా మంత్రిమండలి సమావేశంలో మొదటి సమావేశంలో మీరందరూ కూడా మన ఎన్నికల మేనిఫెస్టో కేవలం 2 పేజీల మేనిఫెస్టో మీ ఆఫీసులో మీ సెక్రటరియట్లో మీ టేబుల్ మీద పెట్టుకోవాలా, దాన్ని ఒక భగవద్గీతగా ఒక ఖురాన్గా ఒక బైబిల్గా చూడాలా అని చెప్పి వారు పదే పదే చెప్పి మంత్రులందరికీ కూడా ఆ విధంగానే ఏదో అభివృద్ధి చేయలేదంటారు. అభివృద్ధి కోసం ఎంత ఖర్చు పెట్టాడో సంక్షేమానికి అంతే ఖర్చు పెట్టాం. అదేవిధంగా ప్రతి జిల్లాకు కూడా ఒక మెడికల్ కాలేజ్ ఉండాలా, మనం 26 జిల్లాలు చేశాం ఇప్పుడు. మరి ప్రతి జిల్లాలో కూడా మెడికల్ కాలేజ్ కావాలని చెప్పి ఈరోజు ఆయన ఒక సంతకంతో 17 మెడికల్ కాలేజీలు ఇచ్చాడు. మనకున్న 9 మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు పోను ఈరోజు మళ్ళీ 17 మెడికల్ కాలేజీలు ఇచ్చాడు. 17 మెడికల్ కాలేజీలు అంటే వాటికి అనుబంధంగా హాస్పిటల్స్, 53,000 మందిని డాక్టర్లను, నర్సులను, పారామెడికల్ స్టాఫ్ను అంతా కూడా పర్మనెంట్ ఉద్యోగులుగా అపాయింట్ చేయడం జరిగింది. ఒకటే. మరి అదేవిధంగా బీజేపీ కూడా చంద్రబాబుకి తొత్తే, కాంగ్రెస్ పార్టీ కూడా చంద్రబాబుకే, షర్మిలమ్మ చదివే స్క్రిప్ట్ అంతా కూడా చంద్రబాబు ఇచ్చిందే. మరి అందరూ ఒకటైనా కూడా మనకు ప్రజలున్నారు. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దృఢ నిశ్చయంతో పనిచేస్తా ఉన్నాడు. తప్పకుండా అన్ని రకాల కూడా విజయం సాధిస్తాం. సాయిబాబా దగ్గర లారీ డబ్బులు బంగారు తీసుకుపోయింది తెలుసా నీకు? వారం రోజులు 10 రోజులు చనిపోయిన సత్యసాయిబాబాను ఈయన భక్తుడంట. అలాంటి ఆయన మనమందరం దేవుడిగా చూస్తాము. అలాంటి మనిషి చనిపోతే 10 రోజులుగా పెట్టి లారీలతో తరలించారు. అవన్నీ తెలియదు కదా చాలా మందికి. ఆ విధంగా కిరణ్ కుమార్ రెడ్డి ఒక కుట్రపూరితంగా ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ రోజు మనం ఏమనుకున్నాం, జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తారు, వాళ్ళ తండ్రి గారు చనిపోయారు అకస్మాత్తుగా, మరి దానికి సింపథెటిక్ గా ఉంటాదన్న కాంగ్రెస్ పార్టీకి ఊపిరి పోసాడు రాజశేఖర రెడ్డి గారు కుమారుడు అవుతాడు అనుకున్నాం. మరి ఎవరైనా అనుకున్నారా? ఈ రాష్ట్ర ప్రజలు కానీ మేమంతా శాసనసభ్యులు కానీ ఎవరైనా అనుకున్నారా? ఎవరు కూడా అనుకోలేదు. ఈడెట్లు వచ్చాడో బాగా అనుకున్నాం. నేను ఆ రోజే స్టేట్మెంట్ ఇచ్చాను, ఈ ప్రభుత్వం ఉండదు, 6 నెలలకే దిగిపోతాడు వాడు అదృష్టం బాగుండి ఈ సమైక్య ఆంధ్ర సపరేట్ ఆంధ్ర అని చెప్పి తెలంగాణ వాళ్ళు ఉద్యమం ఇక్కడ ఉద్యమం వస్తే అట్లే గడిపేస్తాడు. ఒక రాయి పెట్టుకునేది బెర్లిన్ స్టోన్. ఇది బెర్లిన్ అంటే బెర్లిన్ నగరం విడిపోయే విధంగా గోడ కట్టి విడగొట్టారు. మళ్ళా అందరూ కూడా ఒకటయ్యి మనం యునైటెడ్గా ఉండాలని ఆ బెర్లిన్ గోడను పగలగొడితే ఆ పగలగొట్టే గోడలో ఇది బెర్లిన్ స్టోన్, ఈ విధంగా నేను చేస్తానని చెప్పాడు. ఏం చేశాడు? కాంగ్రెస్ పార్టీని పూర్తిగా భూస్థాపితం చేశాడు. అదో మంచి పని చేశాడు. మనకు అందరూ కూడా కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెంట నచ్చే విధంగా భూస్థాపితం చేశాడు. ఆ దెబ్బ భారతదేశంలోనే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అధోగతి అయిపోయింది. మరి ఇలాంటి వ్యక్తి ఇక్కడ పోటీ చేస్తా ఉన్నాడు. ఇలాంటి వ్యక్తి ఇతను గీత గీసుకొని ఆయన నియోజకవర్గంలో మాత్రమే రోడ్లు వేసుకునేవాడు. అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. పక్క నియోజకవర్గాలు మా ఉంటే అక్కడ రోడ్డు ఏం లేదు. ఇవన్నీ ఇప్పుడు చేశాం మనం. ఈ 5 ఏళ్లలో అవన్నీ ఇప్పుడు చేశాం. మరి అంత నీచమైన మనస్తత్వం ఉన్న వ్యక్తి, అంత కుట్రపూరితంగా ఉండే వ్యక్తి ఏదైనా ముఖ్యమంత్రి అంటే ఒక రాష్ట్రానికి కనీసం ఒక జిల్లా కన్నా ఉండాలి కదా. రెండు చంద్రబాబు నాయుడు ఎంతో ఆయన మేలు చంద్రబాబు నాయుడు, ఎందుకంటే కుప్పంను అభివృద్ధి చేయలేదు, జిల్లాను అభివృద్ధి చేయలేదు. ఇతను నియోజకవర్గాన్ని మాత్రమే ఒక గుండ్రం తీసుకొని ఇదే అభివృద్ధి చెందాల, మిగతా వాళ్ళందరూ ఓడిపోవాలని. కడాకి ఏం చేశాడు? పేరు కూడా అదే పెట్టాడు, సమైక్య ఆంధ్ర పార్టీ పెట్టాడు. చెప్పులు మెడకేసుకున్నాడు, పోటీ చేశాడు. ఇంత సిగ్గులేని వ్యక్తి ఇక్కడ పార్లమెంటు పోటీ చేస్తా ఉన్నాడు.
మరి ఇతని గురించి అందరికీ కూడా తెలియాలి, నీచమైనడా కాదా అని. పోనీ ఊర్లో ఉంటావా? లేదు. ఇంట్లో నుంచి కూడా మీ తమ్ముడు తరివేసి లాక్కున్నాడు. నీకు ఇల్లు కూడా లేదు, హైదరాబాద్లో ఉన్నావు. ఈరోజు పక్క ఊరికి ప్రయాణానికి పోయినట్లు లగేజ్తో వచ్చావు, రేపు మళ్ళా లగేజ్ తీసుకొని హైదరాబాద్కి వెళ్తావు. ఎంతమందికి అందుబాటులో ఉంటాడు ఆయన? ఏమి చేయగలుగుతాడు? అంత అసమర్థ ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి ఎవరన్నా ఉన్నారా ఇంతకంటే అసమర్థుడు? మరి అన్ని కూడా ఆలోచన చేయాలా మీరు. ఈరోజు మన శ్రీనివాసులకు కానీ మిథునికి కానీ ఎక్కువ మెజారిటీ ఇస్తూ ఉన్నామంటే అలాంటి వ్యక్తులను, బాగా కుట్రపూరితంగా వ్యవహారం చేసే వ్యక్తులను మనం అణగదొక్కే విధంగా మెజారిటీ ఉండాలి. ఆ విధంగా మనం మెజారిటీ సాధించాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. తప్పకుండా శ్రీనివాసులకు మేము రికమెండ్ చేయనక్కర్లేదు, ఆయనకు కానీ మిథున్కి కానీ జగన్మోహన్ రెడ్డి గారే రికమెండ్ చేస్తాడు ఏది కావాలన్నా. మేమేదో ఉత్సాహభక్తిగా సరే అంటాం అంతే. కాబట్టి ఆయన కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. మిథున్ కూడా ఇప్పటికే ప్యానెల్ స్పీకర్గా ఉన్నాడు. పార్లమెంట్లో ఏ విధంగా పనితీరు ఉందో చూశారు మీరు. చాలా రోడ్లన్నీ కూడా తెచ్చాడు మా జిల్లాలో కూడా. మరి ఆ విధంగా ఇద్దరు కూడా పనిచేసే వ్యక్తులు కాబట్టి వీళ్ళిద్దరిని కూడా ఆదరించండి, ఆశీర్వదించండి పెద్దలందరూ. తప్పకుండా వీరిద్దరిని కూడా మంచి మెజార్టీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా మనం ప్రదానం చేస్తామని చెప్పి మీకు మనవి చేస్తూ అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఆయనేమో రైతు రుణాలు మాఫీ అని చెప్పాడు 2014 ఎన్నికల్లో. మహిళా సంఘాల రుణాలు మాఫీ అన్నాడు. ఇంకా మహిళలకు ముందుకు పోయి మీకు ఏదైనా బంగారు రుణాలు ఉంటే అవి కూడా నేను బ్యాంకులో తీసిస్తాను, మీరు కట్టద్దండి అని చెప్పాడు డబ్బులు బ్యాంకులకు. మరి ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, నిరుద్యోగ భృతి అని చెప్పాడు. ఇంకా మహిళలు కొత్తగా ఒకటి ఈ అన్ని ఒక పాంప్లెట్ వేసి ప్రతి ఇంటికి పంపించాడు. మహాలక్ష్మి పథకం అనే ఒకటి, దానికి 35,000 ఆడబిడ్డ పుడతానే ప్రతి ఆడబిడ్డకు ఇస్తానని చెప్పాడు. ఏమైనా జరిగాయని అడుగుతున్నాను. కేవలం అధికారంలోకి రావాలని అన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఆయన మతి అంతా కూడా మన క్యాపిటల్ రాజధాని చుట్టూనే భ్రమించింది. ఆ చుట్టూ ఉన్న భూములన్నీ కొట్టేయడం, పేదల భూములన్నీ బలవంతాలు లాక్కోవడం, రియల్ ఎస్టేట్ చేయాలనుకోవడం, ఏది కూడా చేయకుండా 4 బిల్డింగ్లు కట్టి దాన్ని తాత్కాలిక రాజధాని అని ఆయనే పేరు పెట్టడం, ఇవన్నీ కూడా చేశాడు. మనకి ఏం అవసరం? నువ్వు ఎందుకు వచ్చావు? హైదరాబాద్ నుంచి ఎందుకు వచ్చావు? విభజన చట్టంలో 10 సంవత్సరాలు మనం హైదరాబాద్లోనే ఉండి పరిపాలన చేసుకోవచ్చు అని వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. మరి అక్కడే ఉండి క్యాపిటల్ లీడ్ కట్టుకొని పూర్తయిన తర్వాత ఇప్పుడు వచ్చింటే ఏ విధంగా ఉండేది? నువ్వు ఆడ కోర్టుల కేసులు తగులుకొని అరెస్ట్ చేస్తారని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ రాత్రి పారిపోయి వచ్చేసావు విజయవాడకు వచ్చి అందరినీ మోసం చేశాడు. ఆడ క్యాపిటల్ ఈడ క్యాపిటల్ అని పాపం చాలా మంది భూములంతా కొనుక్కొని నష్టపోయారు. వాళ్ళకు మాత్రమే చెప్పి అమరావతిలో ఆ చుట్టూ భూములు కొనుక్కొని దాని మీదే 5 సంవత్సరాలు ఆయన గడిపాడు. మరి మన నాయకుడు వచ్చాడు, వచ్చిన మరుసటి రోజు నుంచే అన్ని సంక్షేమ పథకాలు అమలు చేశాడు. అభివృద్ధి కార్యక్రమాలు ఆర్థికంగా ఇబ్బందులున్నా కూడా 2 సంవత్సరాలు కరోనాతో పోయినా కూడా అన్ని కూడా అమలు చేశాడు. అమలు చేసి ఈరోజు మనం ఎన్నికలకు పోతా ఉన్నాం. ఏదైనా మనం ధైర్యంగా అడిగే పరిస్థితి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. మరి ఈరోజు మనం ఆలోచన చేసుకోవాలా, మళ్ళా చంద్రబాబు నాయుడు పాలన వస్తే ఎట్లుంటుంది? మళ్ళా 5 సంవత్సరాలు అంధకారంలో ఉంటారా లేదా? జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలు ఉంటే పూర్తిగానే అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేస్తాం. సంక్షేమ పథకాలే కాదు, ఇంకా కొత్తగా చెప్పబోయే మన మేనిఫెస్టోలో చెప్పబోయే అంశాలు కూడా అమలు చేస్తాం. ఈ రాష్ట్రం అన్ని విధాలా కూడా పారదర్శకంగా ఉండే విధంగా, మిగతా మార్గదర్శకంగా మిగతా రాష్ట్రాలకు ఉండే విధంగా చేస్తామని కూడా మీకు మనం చేస్తా ఉన్నాం. 27వ స్థానం నుంచి 4వ స్థానానికి తీసుకొచ్చిన ఘనత భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు నిర్వీర్యమైపోయిన మహిళా సంఘాలన్నీ కూడా భారతదేశంలో ప్రథమ స్థానంలో మన రాష్ట్రంలో ఉన్నాయి. ఎంచేత వాళ్ళకి కావాల్సిన అప్పులన్నీ కూడా 4 విడతల్లో మనం ఆసరాలో 25,570 కోట్లు కట్టాం.
ఆ రోజు ఆయన మాఫీ చేస్తుంటే కేవలం ఆ రోజు 14,205 కోట్లు మాత్రమే ఉన్నాయి. ఈరోజు అది వడ్డీలు కొద్ది అవంతా భారం అంతా మహిళల మీద పెడితే వాళ్ళ బ్యాంకుల్లో పోయే పరిస్థితి లేకుండా వాళ్ళ కేటగిరీ ఏ కేటగిరీ నుంచి బీకి పోయి బి నుంచి సికి పోయి మిగతా అన్ని ఎన్పిఎల్ అయిపోయి అంత అవస్థలు పడినారు. మహిళా సంఘాల సభ్యులు ఉంటే వాళ్ళు బేరీజ్ చేసుకోవాలి. 2014 నుంచి 19 దాకా మీ అకౌంట్లు ఏ విధంగా ఉన్నాయి, 2019 నుంచి 2024 దాకా ఏ విధంగా ఉన్నాయి, ప్రతి కుటుంబంలోనే ప్రతి మహిళ దగ్గర కూడా ఈరోజు డబ్బులు ఉన్నాయి. ఏదైనా మనకు గ్రామంలో ఏదైనా ఒక రైతుకు అప్పు కావాలంటే వడ్డీ ఎక్కువ ఇస్తామంటే ఒక గంటలో తెచ్చి ఇచ్చే పరిస్థితి ఉంది. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వల్లే. అందువల్లే ఈరోజు మన రాష్ట్రంలో మహిళా సంఘాలు భారతదేశంలోనే మొదటి స్థానంలో ఉన్నాయి. మరి ఈ విధంగా ప్రతిదీ కూడా బాగా ఆలోచన చేస్తాడు మన నాయకుడు. ఆలోచన చేసి ఏదైనా చేసేది 10 కాలాల పాటు నా పేరు చెప్పుకునే విధంగా ఉండాలని ఆలోచన చేస్తాడు. ఈరోజు మనం ఆరోగ్యశ్రీ అంటే ఎవరు గుర్తొస్తారు? మనకు దివంగత రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. అమ్మఒడి అంటే ఎవరు గుర్తొస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు. మరి చంద్రబాబు పేరు చెప్తే ఏం గుర్తొస్తుంది? ఏమి కూడా లేదు. ఏదైనా ఒక పూర్తి ప్రాజెక్ట్ చేసి ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఏదైనా కట్టావా? అది కూడా లేదు. అన్నీ కూడా 1 కోటి ఎకరాలకు సాగు నిలిచేదానికి 1 లక్ష కోట్లతో జలయజ్ఞం 5 సంవత్సరాల లోపలే చేస్తే నువ్వు నీ కాన్స్టిట్యుయెన్సీ నీ నియోజకవర్గం దానికి హంద్రీ నీళ్ళు తీసుకుపోయేదానికి 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నావు. మరి గత 5 సంవత్సరాలు నువ్వే ఉన్నావు. 2014 నుంచి 19 దాకా వాడు నీకు కావాల్సిన వ్యక్తులకి ఇచ్చి దానంతా కూడా ఏడైతే కష్టంగా పని ఉంటుందో అవన్నీ నిలిపేసి నీళ్లు కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా పోయాయి. మన ముఖ్యమంత్రి గారు